నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి విడుదల రజని మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈసారైనా విభజన హామీలపై స్పష్టత ఇస్తారా లేదా అని ప్రశ్నించిన వైఎస్ షర్మిల. మాజీ మంత్రి విడుదల రజని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. ఈ సంవత్సర కాలంగా అనేక కార్యక్రమాల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అనేక డిస్ట్రిక్ట్స్కి రకరకాల కార్యక్రమాలలో భాగంగా టూర్ చేయడం జరుగుతూ ఉంది. మొన్న పల్నాడులో సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు యొక్క రాక ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి టూర్గా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రిజల్ట్స్ వచ్చిన వెంబటే నాగమల్లేశ్వరరావు అనేటువంటి ఒక మా పార్టీకి సంబంధించినటువంటి ఉప సర్పంచ్, అతన్ని పోలీసుల యొక్క హరాస్మెంట్, తీవ్రమైన పోలీసుల యొక్క హ్యూమిలియేషన్, అంటే వాళ్ళు అన్నటువంటి మాటలు, పోలీసులు వేధించినటువంటి తీరుని భరించలేక తట్టుకోలేక తను ఆత్మహత్య చేసుకోవటం, తను చనిపోవడం జరిగింది. మరి ఆ పోలీసుల యొక్క ప్రవర్తన వల్ల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే తనని ఇబ్బంది పెట్టి తన మరణానికి కారణమైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం మరి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పోలీసులు, నాకు తెలిసి జిల్లాలో ఉన్నటువంటి పోలీసులు బలగాలన్నీ కూడా, యంత్రాంగాలన్నీ కూడా వచ్చి మొన్న ఈ కార్యక్రమానికి సంబంధించి ఎక్కడికక్కడ కూడా పూర్తి స్థాయిలో అన్ని మెజర్స్ తీసుకొని వాళ్ళు పకడ్బందీగా ఈ ప్రోగ్రామ్ని విఐపి ఎవరైతే ప్రొటెక్టివ్ ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ గురించి కాకుండా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి ప్రజల్ని అడ్డుకునేందుకు శత విధాలుగా ప్రయత్నం చేసి ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు ఒక స్పెషల్ గైడ్ లైన్స్ ఇచ్చి ఈ పోలీసు బలగాలన్నీ కూడా వేల మంది సంఖ్యలో పోలీసుల్ని డిప్లాయ్ చేసి ప్రోగ్రామ్ని ఫెయిల్ చేసేటువంటి ఒక కార్యక్రమం, ఒక మ్యారథాన్గా తీసుకొని పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్లారో రాష్ట్ర ప్రజానికం మొత్తం కూడా చూసింది. ఒక 100 మందితోనే ఈ ప్రోగ్రాం చెయ్యాలని, ఎక్కడి నుంచి జనం వస్తున్నా కూడా వాళ్ళందరినీ ఆపేందుకు ఎంతగా దిగజారి ప్రయత్నాలు పోలీసు వారు చేశారంటే, ఉన్నటువంటి ట్రావెల్ ఏజెన్సీస్ ఫోన్ చేసి మీరు కార్లు ఇవ్వద్దు, జనాన్ని తోలడానికి గనక మీరు ఏమన్నా కార్లు గనక ఏదైనా వెహికల్స్ గనక ఇస్తే వాటి మీద కేసు పెడతాం, ఆ వెహికల్స్ అన్ని కూడా సీజ్ చేస్తామని వార్నింగ్స్ ఇవ్వటం. ఆటో యూనియన్లకు ఫోన్ చేసి మీరు గనక మీ ఆటోలు గనక ప్రొవైడ్ చేస్తే వాళ్ళందరినీ కూడా ఆ ఆటో యూనియన్కి సంబంధించి ఆటోలన్నింటినీ కూడా సీజ్ చేస్తామని చెప్పటము. అలాగే పెట్రోల్ బంక్స్ని కూడా ఓపెన్ పెడితే ఎక్కడ జనము అధిక సంఖ్యలో బైక్స్లో మరి తరలి వస్తారేమో అని చెప్పేసి పెట్రోల్ బంక్స్ని కూడా మూసివేయటము. అలా అవకాశం ఉన్న ప్రతి చోట కూడా అవకాశం ఉన్నటువంటి తీసుకొని ప్రజల్ని ఈ కార్యక్రమానికి దూరం చేసేందుకు చేయనటువంటి ప్రయత్నం అంటూ ఏదీ లేదు. అయినప్పటికీ కూడా ఎంతో పెద్ద ఎత్తున తండోపతండాలుగా జనం వచ్చి, ఇంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి స్వచ్ఛందంగా జనం వచ్చి, ఎక్కడ కూడా మా పల్నాడు జిల్లాలో ఎక్కడ ఏ ఇన్ఛార్జ్ కూడా ఎవ్వరం కూడా ఒక కార్లు పెట్టడం కానీ, జనం మొబిలైజేషన్కి సంబంధించి వాళ్ళకు ఒక ఆయిల్ ప్రొవైడ్ చేయడం కానీ, వాళ్ళకి ఏదైనా ఆటోలో లేకపోతే అదర్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేయడం కానీ ఎక్కడ కూడా జరగలేదు. ఎందుకంటే ఈ దేశంలోనే అత్యంత జనాదరణ, ఒక చరిష్మా ఉన్నటువంటి నాయకులు కొంతమంది ఉంటే, అందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంతో పెద్ద ఎత్తున ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే జనం. జగనన్న అంటే ఈజ్ ద మ్యాన్ ఆఫ్ మ్యాసెస్. జగనన్న ఈజ్ ద క్రౌడ్ పుల్లర్.
జగన్ అన్న అంటే హ్యాస్ ద పీపుల్స్ పర్సన్. మరి ఇంత చరిష్మా ఉండి ఇంత ప్రేమాభిమానాలు జనాదరణ ఉన్నటువంటి ఒక గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా అరుదుగా చూస్తుంటాం మనం. అలాంటి ఒక గొప్ప నాయకుడు, అలాంటి ఒక చరిష్మా ఉన్నటువంటి నాయకుడు వస్తే జనాన్ని మనం తోలాల్సిన పని లేదు. జనానికి జస్ట్ ప్రోగ్రామ్ ఇది, ఇక్కడికి విచ్చేస్తున్నారు అనే ఒక జస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ ఉంటే చాలు, స్పాంటానియస్ గా న్యాచురల్ గా తండోపతండాలుగా ఎంతో మంది జనం తరలి వచ్చి ఆయన్ని చూసి వెళ్దాం, దగ్గరగా చూసి వెళ్దాం అని వచ్చేటువంటి ప్రజలు. మరి ఇదే రకంగా సత్తెనపల్లిలో కూడా అంత పెద్ద ఎత్తున జనం వాళ్ళ యొక్క ప్రేమాభిమానాలతో వచ్చి ఈ ప్రోగ్రామ్ ని పెద్ద సక్సెస్ చేశారు. నాట్ ఈవెన్ కేరింగ్ ఎనీ ఆఫ్ ది రెస్ట్రిక్షన్స్ ఆఫ్ ది పోలీసులు ఆ ముందర చూసాం మనం, మాతో సహా మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకుల వరకు కూడా కంటిన్యూస్ గా నోటీసులు ఇస్తూ, బెదరగొడుతూ, భయపెడుతూ, రేపు వస్తే కేసులు కడతారేమో, రేపు ఏం జరుగుతుందో అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ లో పెట్టి, ప్రోగ్రామ్ అసలు ఉందా లేదా అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ ఇంకొక దశలో క్రియేట్ చేసి ఎంత అడ్డం పడ్డారో ఆ అడ్డాలన్నీ కూడా తొలగించుకొని చుట్టూరా ఎక్కడ పడితే అక్కడ బార్కేడింగ్స్ పెట్టారు. ఆ బార్కేడ్లు కూడా లెక్క చేయకుండా పొలాల్లోంచి చూసారు, చాలా మంది విజువల్స్ సోషల్ మీడియాలో కానీ చాలా మందికి కూడా తెలుసు, పొలాల్లోంచి ఎక్కడ దారి లేకపోయినా ఏదో ఒక దారి వాళ్ళు చూసుకొని న్యాచురల్ కనీసం ఆ ప్రోగ్రాంలో మంచినీళ్లు కూడా లేనటువంటి పరిస్థితులు, ఏ షాప్ కూడా ఓపెన్ చేయండి. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి కాబట్టి వారి యొక్క స్కాములన్నీ వివరంగా చెప్తాం, ఒక 2 నిమిషాలు ఓపికగా వినాలి. ఏ ఫర్ కాంగ్రెస్ చరిత్ర అంతే, ఏ ఫర్ అన్ముల బ్రదర్స్ స్కాములు, బి ఫర్ బస్సుల స్కాము, 4000 బస్సులు కొన్నారు, సి అంటే కరప్షన్, కమిషన్లు, కలెక్షన్లు, మక్కల స్కామ్ కూడా దీంట్లో ఉన్నది. మెల్లగా దీనికి ఒకటే రోజు మనం 26 స్కాముల గురించి చెప్పలేం కాబట్టి మెల్లగా చెప్తాం. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఈ రోజు ఒక స్కామ్ మీద ఒక 10,000 కోట్ల స్కామ్ గురించి చెప్తాము. దానికి ముందు ఈ అంటే ఎంప్లాయీ రిక్రూట్మెంట్ స్కామ్లు, ఎఫ్ ఫర్ ఫార్మా భూదందాలు, 4th సిటీ స్కామ్లు, డి ఫర్ డాక్యుమెంటరీ ఫోర్జరీ స్కామ్స్, ఢిల్లీకి డబ్బులు పంపుడు విలేకరులందరికీ తెలుసు. ఎఫ్ అంటే ఫయూమ్ ఖురేషి అక్రమాలు, సీఎంకు నమ్మిన బంట ఒక ఆయన ఉంటాడు ఫయూమ్ అని, ఆయన ఏడా ఉంటాడంటే 1000 కోట్ల పైన దందా ఏడని ఉండని ఆడ ఎంటర్ అవుతాడు ఆ స్కామ్లల్లో. సెంటర్ ఏదైనా ఎంటర్ మీడియేటర్ అన్నట్టు, పవర్ బ్రోకర్. ఈ రంజిత్ రెడ్డికి ఈ రేవంత్ రెడ్డికి మధ్యలో బ్రోకర్. చెప్పినా కదా ఎఫ్ దాకా వచ్చింది. ఎఫ్ అంటే ఫయూమ్ ఖురేషి యొక్క అక్రమాలు, స్కామ్లు, అది వరుస పెట్టుంటాయి, ఎపిసోడ్ 1, 2, 3 అవన్నీ వస్తాయి దాని వెనుక. జీ అంటే గ్రెయిన్ స్కామ్. హెచ్ అయితే మీకు తెలుసు ఇక హైడ్రా క్లియరెన్స్, ఎవడన్నా పాత బకాయిలు చెల్లించాలా, ఢిల్లీకి మూటలు పోవాలా, నిన్న బర్త్డే గిఫ్ట్ ఇచ్చి రావాలా ముఖ్యమంత్రి అంటే హైడ్రా క్లియరెన్స్ కావాలా, అది హైడ్రా స్కామ్. హైడ్రా ఎందుకు వచ్చింది, ఏడగుల కొడుతురు, స్వయంగా ఎమ్మెల్యేలు కూడా హైకోర్టులో పిల్ రిట్ వేయాల్సిన అవసరం ఏర్పడ్డది వాళ్ళకి. కాబట్టి ఈ హైడ్రా కలెక్షన్ స్కామ్, హెలికాప్టర్ టూర్లు, హైడ్రా క్లియరెన్స్. హెచ్ అంటే, ఐ అంటే ఇందిరమ్మ ఇండ్లు, సత్యనారాయణ పేరు మీద కూడా స్కాములు చేస్తున్నారు. ఏ లీడర్ అడిగియాల 50,000 30,000 లేనిది ఇండ్లు ఇస్తలేదు, అది ఇందిరమ్మ ఇండ్ల కుంభకోణం. జే అంటే జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం, మంత్రులు అధికారులు జైళ్ల పాలయ్యారు ఈ స్కామ్లో. కే అంటే అదిగా వాల్మీకి కర్ణాటక కోఆపరేటివ్ స్కామ్ ద్వారా రేవంత్ రెడ్డి అకౌంట్లోకి 45 కోట్లు వచ్చినాయి అఫీషియల్గా ఎంపీ ఎలక్షన్లా, అదొక స్కామ్. ఎల్ అంటే లియోనియా రిసార్ట్ స్కామ్, 10,000 కోట్లది, ఇది అతిపెద్ద స్కామ్, వైట్ కాలర్ క్రైమ్. దాని గురించి ఇప్పుడు మీకు చెప్పబోతా, విత్ డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ ప్రూఫ్తో అది ఉంది. ఏమైంది, ఎంత అయింది, ఎంతకు వచ్చింది, దాంట్లో మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఏమున్నాడు, ముఖ్యమంత్రి బ్రదర్స్ ఏమున్నారు, పవర్ బ్రోకర్ ఇటీవల ఫేమస్ అయిన అందాల పోటీలో ఫేమస్ అయినటువంటి మన ఫయూమ్ ఖురేషి ఉన్నాడు దాంట్లో, దాన్ని వివరంగా చెప్తా. ఎం అంటే మైనింగ్ మాఫియా, 4,500 క్రషర్లు. మనం అప్పట్లో ఐఎన్సీసీ భూమిలో బొగ్గు కుంభకోణం. ఇప్పుడు ఈ భూమిలో తెలంగాణలో ఏంటంటే మట్టిని, నల్లమట్టి ఆర్మూర్ల ఒక 50,000 టిప్పర్లు అమ్ముకున్నారు, 4,500 క్రషర్లు, ఇసుక దందా, ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ కాంగ్రెస్ వాళ్ళు పంచుకుంటారు, అది మైనింగ్ మాఫియా స్కామ్. ఇక నేషనల్ హెరాల్డ్ స్కామ్ అయితే మనం స్వయంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే వారు A3 ఉన్నారు దాంట్లో, అది మీ మీడియా మిత్రులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆఫర్ స్కామ్లు, ఆన్లైన్ బెట్టింగ్లు, ఓ అంటే
ఓ అంటే ఆఫర్ స్కామ్లు, ఆన్లైన్ బెట్టింగ్ మన దాకా రావు. అవి అక్కడిదక్కడనే ముఖ్యమంత్రి ఆఫీస్లో ఈ మధ్యవర్తులతో సెట్టింగ్ అవుతూ ఉంటాయి. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లెక్క 4 అడ్వైజర్లు ఉన్నారు. 4 మహా మోసగాళ్ళకే మోసగాళ్ళు అన్నట్టు వాళ్ళకి కూడా వరుస పెట్టి చెప్తాం. పి ప్యాడీ స్కామ్, ఫార్మా స్కామ్. పి ఫర్ ప్యాడీ స్కామ్, ఫార్మా స్కామ్. క్యూ క్వారీల స్కామ్, గ్రానైట్ అండ్ శాండ్. ఆర్ ఫర్ రైస్ అండ్ రోహిణి మినరల్స్. ఈ రైస్ అండ్ రోహిణి మినరల్స్ వల్ల ఇప్పుడు రంజిత్ రెడ్డి ఆయన గురించి కూడా వరుస పెట్టి స్కామ్లు ఉన్నాయి. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి ఓనికే మొదట 500 కోట్లతో పోయిండు. ఈ మధ్య మీడియాలో కూడా బాగా తిరుగుతూ ఉన్నది. 450 కోట్ల డీలు మధ్య. ఈసారైనా విభజన హామీలపై స్పష్టత ఇస్తారా లేదా అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెలు మండిపోతున్నా ఏ మొహం పెట్టుకుని రాష్ట్రానికి మోదీ వస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిసారి ఆంధ్ర రాష్ట్రానికైనా విశాఖపట్నానికైనా వస్తున్నారు, పోతున్నారు. మీ భద్రత మీకు ఉంటుంది కాబట్టి, మీ ముందుకొచ్చి ఎవరు ప్రశ్నించే లిబర్టీ లేదు కాబట్టి, ఆ స్వతంత్రం ఈ దేశంలో లేదు కాబట్టి ప్రధానిని ఎవరు ప్రశ్నించలేకపోతున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెలు మండిపోతున్నారు. ఏ ముఖం పెట్టుకుని మోడీ గారు మళ్ళీ మళ్ళీ వస్తున్నారు మన రాష్ట్రానికి అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. మోడీ గారు 11 సంవత్సరాల క్రితం మన తిరుపతికి వచ్చి ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తామని మాటిచ్చి వెళ్ళారు. ఇప్పటికి 11 సంవత్సరాలు అయిపోయింది. ఇంతవరకు ప్రత్యేక హోదా ఊసేలేదు. ప్రత్యేక హోదా ఇవ్వబోము అని కూడా నిస్సిగ్గుగా చెప్తున్నారు. అంటే మీ మాట మీద మీకెంత గౌరవం ఉందో ప్రజలు చూస్తున్నారు. ప్రత్యేక హోదా అన్నది విభజన హక్కు. ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఎంతగా కోల్పోయిందో ప్రజలందరికీ తెలుసు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా తెలుసు. అయినా కూడా ప్రత్యేక హోదా విషయంలో మోడీ గారు ఇంతవరకు మోసం చేస్తూనే ఉన్నారు. ప్రత్యేక హోదా గురించి ఇప్పటి వరకు కూడా ఇస్తాము అని కానీ సానుకూలంగా కానీ స్పందించటం లేదు మోడీ గారు. అయినా కూడా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇస్తున్నారు. అంటే వీళ్ళకు ప్రజల సంక్షేమం ముఖ్యమా, ప్రజల అభివృద్ధి ముఖ్యమా, లేకపోతే వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమా ప్రజలందరూ గమనిస్తున్నారు. మోడీ గారిని ప్రశ్నిస్తున్నాం. పోలవరం ప్రాజెక్టు కట్టాలి అన్నది మా విభజన హక్కు. పూర్తి ఖర్చులు కేంద్ర బాధ్యత తీసుకొని కట్టాలి అన్నది మా హక్కు. అయితే అది మాకు ఇచ్చిన హామీ అయితే ఇప్పుడు ఈరోజు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 45 మీటర్లలో కాదు 41 మీటర్లకే కడతాము అని బహిరంగంగా పార్లమెంటులోనే చెప్పి కొన్ని నిధులు మంజూరు చేశారు. ఇది అన్యాయం కాదా అని మోడీ గారిని అడుగుతున్నాం. పోలవరం ప్రాజెక్టు 45 మీటర్ల నీళ్ల నిల్వ ఉంటేనే అది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్. ఇలా 41 మీటర్ల కంటే అది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది, ఒక బ్యారేజ్ అవుతుంది. అసలు పోలవరం ప్రాజెక్టు ఎసెన్స్ ని, దాని స్పిరిట్ ని మొత్తం కూని చేస్తున్నారు మోడీ గారు. పార్లమెంటులోనే ఇది అనౌన్స్ చేస్తే వైసీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా ఏది మాట్లాడలేదు. మాకు 45 మీటర్లే కావాలి అని పార్లమెంటులో నిలదీసిన ఒక్క మగాడు లేడు, ఒక్క పార్లమెంటేరియన్ లేడు. ఇది ఎంత దురదృష్టకరమో ప్రజలందరూ ఆలోచించారు. మోడీ గారు విశాఖపట్నం వస్తున్నారు, సమాధానం చెప్పాలి. ప్రత్యేక హోదా గురించి సమాధానం చెప్పాలి, పోలవరం గురించి సమాధానం చెప్పాలి. అలాగే రాజధానికి కూడా అప్పులు ఇస్తున్నారు. మాకు అప్పులు కావాల్సింది, మాకు రాజధాని కావాలి. రాజధాని కట్టాల్సిన బాధ్యత కేంద్రానికి, రాజధాని పూర్తి చేసి ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానికి. ఈరోజు మాకు ఎందుకు అప్పులు ఇస్తున్నారు? ఈ అప్పులన్నీ మళ్ళీ మా మీద, మా బిడ్డల మీద పడతాయి. అంటే మనం మళ్ళీ భూమిని అమ్ముకొని కట్టుకోవాలి. మాకు ఏం అవసరం ఉంది? మోడీ గారు ఇవన్నీ సమాధానం చెప్పాలి. విశాఖపట్నం స్టీల్కు సంబంధించి ఇంతవరకు కూడా ప్రైవేటైజ్ చేయబోము అని చెప్పటం లేదు మోడీ గారు. పార్లమెంటులో ఏదైతే ప్రైవేటైజ్ చేసే ఆలోచన ఉందో ఆ ఆలోచనకు మేము కట్టుబడి ఉన్నాము అని ఇటీవల కూడా ఒక కేంద్ర మంత్రి చెప్పారు. అంటే విశాఖ స్టీల్ ఎప్పుడు ప్రైవేటైజ్ చేస్తారో తెలియక బిక్కుమంటూ ఇక్కడ వాసులు బతుకుతున్నారు. ఇది చాలా అన్యాయం. అసలు ఏ కారణం లేకుండా 4,000 5,000 మందిని అకారణంగా తొలగించేశారు. ఇలా తొలగించుకుంటూ పోయి దాన్ని మెల్లగా కూని చేసే క్రమంలో పడ్డారు మోడీ గారు. ఇవన్నీ డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా చంద్రబాబు గారు సపోర్ట్ చేస్తున్నట్టే. ఎందుకంటే మోడీ గారు చేస్తున్న అన్యాయాలు ఏ ఒక్కటి ప్రశ్నించకుండా వాళ్ళకు కంటిన్యూస్ గా మద్దతు ఇస్తున్నారు చంద్రబాబు గారు. అంటే దాని అర్థం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారు అని. మోడీ గారు విశాఖపట్నం వస్తున్నారు. వీటన్నిటి మీద కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి.
ఉత్తరాంధ్ర రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు, నిధులు ఇస్తామని చెప్పారు. ఎంత ఇస్తున్నారు, ఎప్పుడు ఇస్తున్నారు, అసలు ఇస్తున్నారా లేదా, మీ ఆలోచన ఏమిటి? అసలు ఏ దానికి సమాధానాలు చెప్పకుండా, ప్రజలకు ఏ భరోసాను ఇవ్వకుండా ఈ పార్టీ మీరు వస్తున్నారు. ఇప్పుడు యోగాంధ్ర అంటారు. అవసరమా? ప్రజలకు ఏం అవసరం అండి? అది కదా మీరు చేయాల్సింది. ప్రజల పల్సును, ప్రజల నాడిని అర్థం చేసుకోలేని నాయకులు మీరు. ఏమి నాయకులు? మళ్ళీ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, మోడీ గారు వస్తున్నారు, వీటన్నిటికీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ మోడీ గారిని డిమాండ్ చేస్తుంది. మొన్న జరిగిన జగన్మోహన్ టీడీపీ సీనియర్ నాయకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. రాజకీయాలను ప్రోత్సహించి ఏ విధంగా అధికారంలోకి వచ్చాడో మనం చూసాం. గోబెల్స్ ప్రచారం, తప్పుడు ప్రచారం ద్వారా అధికారంలోకి వచ్చి అరాచకం సృష్టించి ప్రజాస్వామ్య హక్కులు హరించి రాజ్యాంగేతర శక్తిగా మారి ఏ విధంగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడో మనం చూసాం. సంవత్సరం అవుతుంది అధికారం కోల్పోయి. ఆయనకేదో ప్రజలు తీవ్ర ద్రోహం చేశారని, తాను ఎక్కడో దైవాంశ సంపూర్ణలాగా నేను ఫీల్ అవుతున్నానన్న భావనలో ఆయన ఉన్నారు. ఎక్కడో బ్యాలెన్స్ తప్పినట్టుగా ఉన్నాడు ఈయన బహుశా ఎర్రగడ్డలోనూ విశాఖ మానసిక ఆసుపత్రిలోనూ చికిత్స చేయాల్సిన అవసరం ఉంది. కట్టుదప్పిపోతా ఉన్నాడు. అసెంబ్లీకి రాడు, సమస్యల మీద మాట్లాడడు, ప్రజా సమస్యల్లోకి వెళ్ళడు. కేవలం కుట్ర రాజకీయాలకు తెరలేపి తన పర్యటన కొనసాగిస్తూ ఉన్నాడు. రౌడీ మూకల్ని వెనక వేసుకొని, గంజాయి మూకల్ని వెనక వేసుకొని రౌడీల్ని పరామర్శించడం కోసం వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం. నిన్న సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటన కూడా మనం చూసాం. కేవలం 100 మందికి పర్మిషన్ ఉంటే ఏ విధంగా వేల మందిని పోగేసి భయంకరంగా ప్రవర్తించాడో మనం చూసాం. అక్కడ ఏ విధమైన స్లోగన్లు ఇప్పించాడో మనం చూసాం. తక్షణమే అధికారం కావాలి, తక్షణమే ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలి, అరాచకాలు సృష్టించాలి, అవినీతితో దోచుకోవాలన్న లక్ష్యంలో ఆయన కార్యక్రమాలు ఉన్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించేలాగా కార్యక్రమం చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అబాసు పాలు చేయాలన్న లక్ష్యంలోనే ఆయన కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. అభివృద్ధి సంక్షేమంతో సంవత్సర కాలంగా ముందుకు వెళ్తూ ఉంది ఈ ప్రభుత్వం. ఎక్కడా కూడా ప్రజాస్వామ్య హక్కులకి భంగం కలిగించకుండా శాంతియుతంగా ప్రదర్శన చేసేదానికి అనుమతిస్తుంది. కనుకనే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వెళ్ళగలుగుతూ ఉన్నాడు. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా అరాచకం, ఆటవికం విధానం, పోలీసుల మీద దాష్టీకం, ప్రజల మీద దాష్టీకం. నిన్న జరిగిన పర్యటనలో 2 మరణిస్తే కనీసం వాళ్ళని పరామర్శించడానికి కూడా వెళ్ళాల. ఎవరు? ఈ నాగమల్లేశ్వరరావు. నువ్వు గెలుస్తావని బెట్టింగ్ కాసి ఆయన అప్పులు తీర్చలేక, బెట్టింగ్ డబ్బులు ఇవ్వలేక ఆత్మహత్య చేసుకుంటే దానికి సంవత్సరం తర్వాత పరామర్శకు వెళ్తావా? సంవత్సరం కిందట వెళ్ళలేకపోయావా? తెలుగుదేశం ప్రభుత్వం రాకముందు జరిగిన సంఘటన తీసుకొచ్చి తెలుగుదేశం వల్ల చచ్చిపోయాడని చెప్పే దౌర్భాగ్య స్థితిలో నువ్వు ఉన్నావంటే, ఎక్కడైనా రైతులు కానీ ఎవరైనా పొరపాటున ఆత్మహత్య చేసుకుంటే దాన్ని అంతా కూడా ప్రభుత్వానికి పంపుతా ఉన్నావు. అది ప్రభుత్వం చేసే హత్యలుగా చిత్రీకరిస్తూ ఉన్నావు. నీ సొంత బాబాయిని హత్య చేయించి ఆ నేరాన్ని మాఫీ చేసుకోవడం కోసం నువ్వు పడుతున్న తిప్పలన్నీ మనం చూస్తూ ఉన్నాం. పరిటాల రవి హత్య దగ్గర నుంచి అనేక హత్యల్లో సంబంధం ఉన్న నీకు ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడే హక్కు లేదు. నిన్నేమంటావు నువ్వు? గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తరలినట్టు నరుకుతాం అని చెబితే అది తప్పే ఉందని అంటున్నావు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తూ, అక్రమ విధానాలు తప్పుడు ప్రోత్సాహం చేస్తూ నక్సలైట్లుగా మారమని చెబుతున్నా నీకు ప్రజాస్వామ్యవాదులకి భంగం కలిగించే విధానంలో నువ్వు వెళ్తున్నావు. నీకు తగిన గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి ఆసన్నమైందని మనం చేస్తూ ఉన్నాం. ఆ దోపిడీ డబ్బుతో విచ్చలవిడిగా ఖర్చు పెట్టి న్యాయ వ్యవస్థను కూడా దెబ్బతీసేలాగా కార్యక్రమాలు చేసిన విధానాన్ని మేము మర్చిపోలేదు. ఇవాళ నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక అలజడి సృష్టించడం. నువ్వు అనంతపూర్ వెళ్ళినా, రాప్తాడు వెళ్ళినా, తెనాలి వెళ్ళినా ప్రతి చోట నువ్వు చేసే అరాచకం. పొగాకు రైతుల పరామర్శతో వెళ్ళావు. నేను అడుగుతాను, నువ్వేం చేసావు రైతులకి? 5 సంవత్సరాల్లో రైతు సంక్షేమం పట్టించుకున్నావా? నీటిపారుదల రంగాన్ని అభివృద్ధి చేసావా? 10 లక్షల కోట్లు అప్పు తెచ్చిన నువ్వు దోచుకున్నావే కానీ ఏం చేసావని రైతులను ఎక్కడ ఆదుకున్నావు? పంటలకు గిట్టుబాటు ధర ఇప్పించావా? కొన్న ధాన్యానికి డబ్బులు ఇప్పించావా? ఏమీ లేదు కదా. సంక్షేమం మేము ముసుగులో దోపిడీ చేసావు. కనీసం దళితులకి, బలహీన వర్గాలకి, మైనార్టీలు అనేక వర్గాలకి ఇస్తున్న సెల్ఫ్ ఫైనాన్స్ స్కీములన్నా ఇంప్లిమెంట్ చేసావా నువ్వు? అన్ని రంగాలని భ్రష్టు పట్టించావు. ఇవాళ అర్జెంటుగా అధికారంలోకి రావటం కోసం
మీ రౌడీ మోకల్ని వెంటేసుకొని కార్యక్రమాలు చేస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో నవ్వుతూ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. సిబ్బంది యొక్క ఫోన్ కూడా ట్యాప్ చేయడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పనిచేసేటువంటి సోషల్ మీడియా టీం యొక్క ఫోన్ నెంబర్స్ కూడా ట్యాప్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వము హైకోర్టులో చెప్పినట్టు హైకోర్టు యొక్క జడ్జీల ఫోన్లు, వ్యాపారస్తుల ఫోన్లు, సినిమా నటుల ఫోన్లు, ప్రతిపక్ష పార్టీల నాయకులు కార్యకర్తల ఫోన్లు, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధుల ఫోన్లు కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేస్తే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మరి వ్యవహారం చూస్తూ ఉంటే నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయన్నట్లుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం ఉంది. రెండు కలిసి నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఈరోజు మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారము కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. ఈ రాష్ట్రంలో ఏదో రకంగా భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలంటే మరి మనం ఏదో రకంగా నాటకాలు ఆడాలనే విధంగా ఒక అండర్స్టాండింగ్ వచ్చి వాళ్ళు కుట్రలు చేస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ రెండు పార్టీల యొక్క నిజస్వరూపం మనం ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ టైంలో జరిగినటువంటి అవినీతి ఉందో, అక్రమాలు ఉన్నాయో, అధికార దుర్వినియోగం ఉందో, వీటన్నిటిని పట్ల కూడా మనం ఎప్పటికప్పుడు ప్రజల దృష్టి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు కానీ 420 సబ్ గ్యారంటీస్ కానీ ఎప్పటికప్పుడు అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో మనం కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్ళాలి. ఇప్పటికే మనము విజయవంతంగా మండల కమిటీలు పూర్తి చేసుకుంటాం. మండల కమిటీలో వచ్చినటువంటి కొత్త నూతన నాయకత్వం పార్టీ సిద్ధాంతాల పట్ల అవగాహన కల్పించి రానున్న రోజుల్లో మన మండల కమిటీలు, జిల్లా కమిటీలు పోరాటాలకు సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఉద్యమాలతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల మద్దతు కూడగట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో ఒక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మనం అనడం లేదు. ఈ రాష్ట్రంలో ఎవరిని కలిసినా, ఏ తెలంగాణ ఉద్యమకారుడిని కలిసినా, ఏ తెలంగాణ విద్యావంతుడిని కలిసినా, ఏ తెలంగాణ కళాకారుని కలిసినా, తెలంగాణకు సంబంధించినటువంటి ఏ ప్రభుత్వ అధికారి, ఉన్నతాధికారులను కలిసినా కూడా ఒకటే మాట, ఈ రాష్ట్రము రక్షించాలంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ రావాలి. లేకపోతే భారతీయ జనతా పార్టీ ఈరోజు మరి ఖచ్చితంగా ముందుకెళ్లాల్సిన. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వర్షాలు పడి నదులు ఉప్పొంగి సముద్రంలో కలుస్తున్నాయి. కానీ ఆ నీళ్ళను నింపాలన్నటువంటి ధ్యాస సోయవట్లేదు. ఇలా జూరాల ప్రాజెక్ట్ నుంచి జూరాల కెపాసిటీ యాక్చువల్గా 19 TMCల డిజైన్ చేసి దాన్ని, కానీ దాన్ని కుదించి 9 TMCల వరకు. 9 TMCల రిజర్వాయర్ నుంచి ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి అన్నా దాని మీద ఆధారపడినటువంటి భీమా ఫేజ్ 1 కానీ, నెట్టెంపాడు కానీ, భీమా ఫేజ్ 2 కానీ, కోయిల్ సాగర్ కానీ, అదేవిధంగా లెఫ్ట్ మెయిన్ కెనాల్ కానీ, జూరాల నుంచి మొదలుకుంటే అక్కడ వనపర్తి వరకు కొత్త నీళ్ళు. వరద వస్తుంది అనగానే గతంలో ఎట్లుండేదంటే ఆలుమట్టి నారాయణపూర్ డ్యామ్ గేట్లు ఎత్తేసి అనగానే వెంటనే మేము అప్రమత్తమై నీళ్ళు వచ్చాగానే ఇక్కడ నుంచి మేము నీళ్ళు తీసుకుపోయేవాళ్ళం. పండుగలాగా చేసుకునే వాళ్ళం మేమందరం కూడా. పూలు జల్లి టెంకాయలు కొట్టి భీమా ఫేజ్ 1కు, భీమా ఫేజ్ 2కు, నెట్టెంపాడుకు, లెఫ్ట్ మెయిన్ కెనాల్కు, అటు సంగంబండ, ఇక్కడ కోయిల్ సాగర్, ఇవన్నీ నింపుకునేవాళ్ళం మేము. కానీ ఈరోజు దురదృష్టం ఏంటంటే, అరే నీళ్ళు వస్తున్నాయి, ఎప్పుడు తిరగలే అంత తొందరగా నీళ్ళు, ఇంత తొందరగా వాటర్ ఎప్పుడు రాలా. మొత్తం ఇస్తే చూస్తే చాలా తక్కువ సమయం, ఇప్పుడు జరిగింది ఒక 50 ఏళ్ళలో చూసుకుంటే. ఈరోజు వర్షాకాలం స్టార్ట్ కాగానే పైన ఎగువలో ఉన్నటువంటి కర్ణాటకలో ఉన్నటువంటి నారాయణపూర్
కర్ణాటకలో ఉన్నటువంటి ఆల్మట్టి ఆ డ్యాములు నిండడం, పైన వర్షాలకు అవి నిండడం, అవి గేట్లు ఎత్తేయడం, మరి జూరాలకు నీళ్ళు రావడం ఒక అదృష్టంగా మేము భావించినాం. నీళ్ళు వస్తున్నాయంటే దానికి ఒక రివ్యూ మీటింగ్ జరుగుతుందేమో అనుకున్నాం. ఇరిగేషన్ మంత్రి గారు రివ్యూ మీటింగ్ పెడతాడేమో. ముఖ్యమంత్రి గారు సొంతం జిల్లాలో ఎప్పుడు లేనట్లు ఇలా 2 కృష్ణా తుంగభద్ర ఉప్పొంగుతూ ఉన్నాయి, నీళ్ళు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి కర్ణాటక నుంచి పైనుంచి. ఆ నీళ్ళు వాడతారేమో అనుకుంటే జూరాల కెపాసిటీ ఎంత ఉందో అంత కెపాసిటీ రోజు నీళ్లు వదులుతూ ఉన్నారు. వాళ్ళకి అవసరం కనుక పవర్ జనరేట్ చేసుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి విడుదల రజని మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈసారైనా విభజన హామీలపై స్పష్టత ఇస్తారా లేదా అని ప్రశ్నించిన వైఎస్ షర్మిల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.